ఎందుకు వాడవు రావు. ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం బోధనలో కొలువైనటువంటి శ్రీ ఏకచక్రేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం ఎంతో పురాణ విశిష్టత గల ఆలయం. మనం చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి 198 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. అలాగే నిజామాబాద్ నుంచి అయితే 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. బోధనలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఈ ఆలయం 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. పురాణ విశిష్టత గల ఈ ఆలయం అయోధ్య, కాశీ, కంచి మొదలైన 7 ముక్తిధామాలను దర్శించుకోలేని వారు ఏకచక్రాపురంలో ఉన్నటువంటి ఈ శివాలయాన్ని దర్శించుకుంటే వాటిని దర్శించుకున్నంత ఫలితం కలుగుతుందని పరశురామ మహర్షి స్వయంగా వారి యొక్క శిష్యులతో చెప్పడం జరిగింది. పురాణ విశిష్టత గల ఈ ఆలయం యొక్క స్థల పురాణం మనం తెలుసుకుందాం. మహాభారతంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిన ప్రాంతాల్లో ఏకచక్రాపురం ఒకటి. ఈ ప్రాంతంలో బకాసురుడు అనే రాక్షసులు ఉండేవాడు. ఎప్పటికప్పుడు ఊరిపై దాడి చేసి దొరికిన మనుషులను, పశువులను ఆరగించేసేవాడు. ఆ దాడులకు భయపడిన ప్రజలు రోజు కొంత ఆహారంతో పాటు ఒక మనిషిని కూడా అతని వద్దకు పంపించేందుకు ఒప్పించారు. అప్పుడు శాండిల్య ముని ఏకచక్రాపురాన్ని బకాసురుడి బారి నుండి రక్షించాలని ఆ పరమేశ్వరుడిని తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమై త్వరలోనే బకాసురుడు అంతమవుతాడని ఆ మహామునికి వరమిచ్చారు. ఆ తర్వాత వనవాసంలో భాగంగా పాండవులు ఇక్కడికి రావటం, భీముడు బకాసురుడి వద్దకు వెళ్ళి సంహరించడం జరిగాయి. అలా పాండవులు కొన్నేళ్ల పాటు గడిపిన ఏకచక్రాపురం నిజామాబాద్లోని బోధన పట్టణమే. నుంచి మహాభారతంలో కూడా ద్వాపర యుగం నాటి ఏకచక్రాపురమే నేటి బోధన అని నిర్ధారించారు. 3 ఆధారాలను మహాభారతంలోని ఏకచక్ర మహత్యంలో 5వ అధ్యాయంలో పేర్కొన్నారు. ఇందులో ప్రస్తావించిన భౌగోళిక ఆధారాలు హరిద్ర నది, మంజీర, పాండవులు స్నానమాచరించిన పాండుతీర్థం, పాండు చెరువు, చక్రతీర్థం, చెక్కి చెరువు బోధనలోనే ఉన్నాయి. అందుకే నాటి ఏకచక్రాపురమే బోధనని అంటారు. వారు ఎక్కడ వెళ్ళినా కూడాను శివలింగాన్ని ప్రతిష్ఠించేవారు. అలా ఈ క్షేత్రంలో శివలింగం కూడా పరశురామ ప్రతిష్ఠితమే. అయితే ఈ క్షేత్రానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే పరశురామ మహర్షి ఈ క్షేత్రానికి 21 సార్లు వచ్చి పూజించారని ఏకచక్ర మహత్యంలో పేర్కొనడం జరిగింది. త్రేతాయుగ కాలం నాటిదని పరశురామ మహర్షి నిర్మించినట్టు చెప్పే రామలింగేశ్వర ఆలయం కాలక్రమంలో మట్టితో కప్పబడిపోయింది. 1959 ఫిబ్రవరి నెలలో ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఆలయం మళ్ళీ బయటపడింది. 4 వైపుల ద్వారాలతో మండప రూపంలో బయటపడిన ఈ ఆలయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇందులో 4 రాతి స్తంభాలు, పైన రాతి కప్పు, మధ్యలో శివలింగం ఉన్నాయి. ఏకచక్రపురంలో వెలిసిన ఆలయం కాబట్టి అప్పటి నుంచి దీన్ని శ్రీచక్రేశ్వర ఆలయంగా పిలుస్తూ ఉన్నారు. గల ఈ ఆలయంలో మనం పరశురామ ప్రతిష్ఠిత లింగమే కాకుండా ఆలయానికి కుడివైపున ఉన్నటువంటి చోళులు, రాష్ట్రకూటుల కాలం నాటి దేవతామూర్తుల శిల్పాలతో పాటు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉన్నది. ఆ పక్కనే అనగాదేవి సమేత దత్తాత్రేయ స్వామివారి ఆలయం కూడా ఇక్కడే ఉన్నది. ఎంతో విశాల ప్రాంగణంలో ఈ ఆలయం ఉంటుంది. ఎంతో పురాణ విశిష్టత గల ఈ క్షేత్రం తప్పకుండా మీరు బోధన కానీ, నిజామాబాద్ పట్టణం కానీ వచ్చినప్పుడు తప్పక దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.